నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ అలెగ్జాండర్. తెలంగాణ పల్లెలలో ఉండే అమ్మలారా, అక్కలారా, కూలీనాలు చేసుకునే కూలి తల్లులారా, ఇది మీకోసమే. తెలంగాణలో శ్రీనిధి మరి మహిళల యొక్క సాధికారత కోసం, మహిళల యొక్క అభ్యున్నతి కోసం, మహిళల యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం శ్రీనిధి అనే ఒక సంస్థ ఉన్నది. మరి ఈ సంస్థ సక్రమంగా నడుస్తుందా లేదా? శ్రీనిధిలో అసలు ఏం జరుగుతుంది? శ్రీనిధిలో అక్రమాలకి బాటలేస్తున్న వాళ్ళు ఎవరు? శ్రీనిధిలో అవినీతికి పాల్పడుతున్న వాళ్ళు ఎవరు? మరి ఎండి చేస్తున్నారా, జడ్ఎంలు చేస్తున్నారా, ఆర్ఎంలు చేస్తున్నారా, విలేజ్ బుక్ కీపర్ చేస్తూ ఉన్నారా, సీసీలు చేస్తూ ఉన్నారా, లేకుంటే ఏపీఎంలు చేస్తూ ఉన్నారా అనేది కూడా ఎన్ఎన్ మీడియా బట్టబయలు చేయబోతూ ఉంది. మరి శ్రీనిధి అనేది క్రెడిట్ కోఆపరేటివ్ ఒక సొసైటీ. ఇది పేద మరి మధ్యతరగతి గ్రామీణ మహిళలకి ఆర్థిక పరిపుష్టి కోసం, వాళ్ళ జీవనోపాధుల కోసం పరపతి ఇస్తుంది, లోన్లు ఇస్తుంది, వ్యవసాయ లోన్లు ఇస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న కిరాణా కొట్లు పెట్టుకోవడానికి గొర్రెలు, బర్రెలు, మరి చేపల పెంపకమైన, తేనె పట్టు పెంపకమైన, అదేవిధంగా పట్టు పురుగుల పెంపకమైన, లేదంటే పుట్టగొడుగు సంబంధించిన ఆ పెంపకాలైనా, లేదు అనంటే మహిళలకు సంబంధించి పిండి గిర్ని కావచ్చు, కారం మిల్లులు కావచ్చు. ఈ విధంగా అంటే గ్రామీణ ప్రాంతంలో జీవన ఉపాధులు పెంచి వాళ్ళకి స్వయంగా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం కోసం, వాళ్ళ ఆదాయం పెంచడం కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ జీవితాల బాగు కోసం కొంత పొదుపుని వాళ్ళు శ్రీనిధి పేరుతోటి, మరి ప్రత్యేకంగా బ్యాంకు లింకేజ్ పేరుతోటి వాళ్ళు పొదుపు చేసుకుంటూ ఉంటారు. అసలు శ్రీనిధి అంటే ఏంది, మరి శ్రీనిధి ఏ విధంగా పనిచేస్తుంది, మహిళా సంఘాలు అంటే ఏంది, మహిళా సంఘాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, మరి డ్వాక్రా సంఘాలు అంటే ఏంది, దేశంలో, రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఏ విధంగా వచ్చింది, దీంట్లో జరిగే కుట్ర కోణాన్ని, అవినీతి భాగవతాన్ని బట్టబయలు చేయబోతాను. ఇది మీకోసమే. మొదటగా 1904లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి బ్రిటిష్ కాలంలో స్థాపించబడినాయి. మరి దేశంలో పేదరికం మరి దాన్ని నిర్మూలించడం కోసం, మరి మహిళల యొక్క చదువుల కోసం, ప్రత్యేకంగా మహిళల యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం అని అప్పుడు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని 1904లో బ్రిటిష్ ప్రభుత్వమే ఇంట్రడ్యూస్ చేసి ఉండే బ్రిటిష్ ఇండియాలో. కట్ చేస్తే 1964లో ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి రిజిస్టర్ అయినాయి మన భారతదేశంలో. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011లో రిజిస్టర్ అయినాయి. అంతకంటే ముందు అప్పుడు టీడీపీ ప్రభుత్వము ఎన్టీ రామారావు సమయంలో ఆ కాలం నాటికి 1982లో డ్వాక్రా సంఘాలు వచ్చినాయి. ఈ డ్వాక్రా సంఘాలు కూడా ఎందుకు వచ్చినాయి అంటే మళ్ళీ గ్రామీణ పేద మహిళల యొక్క అభ్యున్నతికి, వాళ్ళ జీవనోపాధులు పెంచడం కోసం, వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఆదాయం ద్వారా బతకడం కోసం, వాళ్ళ జీవితాలు బాగు చేయడం కోసం ఈ విధంగా మహిళా సంఘాలు డ్వాక్రా పేరుతో వచ్చినాయి. ఇవి ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాతకి 2013లో శ్రీనిధి చట్టం వచ్చింది. ఆ తర్వాతకి 2014 జూన్ 2 నాడు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇవి సపరేట్ రాష్ట్రంగా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇది మే 21 నాడు మరి అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అనంటే శ్రీనిధి వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, ఈ శ్రీనిధిని నడిపిస్తున్న వాళ్ళు ఎవరు అనేది కూడా మీకు తెలియాలి. కాబట్టి ఇది వరల్డ్ బ్యాంకు, నాబార్డు ఈ యొక్క నిధులతోటి నడుస్తూ ఉంటుంది. దీనికి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్థికంగా పరపతినిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరము 800 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు ఈ విధంగా ఇస్తూ ఉంటుంది. మరి శ్రీనిధి అనంటే స్త్రీలకు సంబంధించి పొదుపు ఖాతా ఓపెన్ చేసుకొని, ఒక సమృద్ధి ఖాతా ఓపెన్ చేసుకొని వాళ్ళు సంవత్సరానికి 1200 పొదుపుగా పెట్టాలి. ఆ విధంగా సుమారు ఒక 6 సంవత్సరాలు గడితే అది 7200 మొత్తం పొదుపుగా ఉంటుంది. ఈ 7200 పొదుపు అనేది బేసిక్ అమౌంట్. ప్రధానంగా బ్యాంకులో అమౌంట్ ఉంటే
వాళ్ళకి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడానికి, ఒక సంఘం ఏర్పాటుకి సంఘ సభ్యులు 6 నుండి 12 మంది వరకు ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ ఒక రుణం కల్పించి తద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టికి మరి కిరాణా కొట్లు కావచ్చు, అదేవిధంగా పశువులు కావచ్చు, క్యాటిల్ రీరింగ్ కావచ్చు, కూరగాయల పెంపకం కావచ్చు, కుట్టు మిషన్లు కావచ్చు, ఈ విధంగా ఆడవాళ్ళకి ఇచ్చి ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించి వాళ్ళకి చదువు నేర్పడం, అంతేకాకుండా వాళ్ళ కుటుంబాల రక్షణ కోసము ఇవి ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. మరి స్త్రీనిధిలో నిజంగా మహిళా సాధికారత అనేది ఉన్నదా? మరి వడ్డీ లేని రుణాలు నిజంగా ఇస్తున్నారా లేదా? ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నప్పటికీ మరి లోన్ ఇచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారు? ఎందుకు అవినీతికి పాల్పడతా ఉన్నారు? అసలు స్త్రీనిధి స్ట్రక్చర్ ఏంది అన్న విషయం మనం ఒకసారి గమనిస్తే, స్త్రీనిధి పైన ఎండి ఉంటాడు, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు, ఆ తర్వాతకి జెడ్ఎం ఉంటారు, జోనల్ మేనేజర్సు, తర్వాతకి డీజీఎంలు ఉంటారు, డిస్టిక్ మేనేజర్సు, ఆ తర్వాతకి ఆర్ఎంలు ఉంటారు, రీజనల్ మేనేజర్సు, తర్వాతకి మేనేజర్స్ ఉంటారు, ఆ తర్వాతకి అసిస్టెంట్ మేనేజర్స్ ఉంటారు. మరి ఈ ఫంక్షనింగ్ అంతా ఏ విధంగా జరుగుతుంది? డైరెక్ట్ 2013, 2014లోనే వస్తే అయిందా అంటే కాదు. అంతకంటే ముందు సెర్ప్ ఉన్నది, సొసైటీ ఎలిమినేషన్ ఫర్ రూరల్ పావర్టీ. అంటే ఇది గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం కోసం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మక ఒక ప్రోగ్రామ్ ఇది. దీంట్లో భాగంగానే వెలుగు ఆఫీస్ ఉంటుంది, దీంట్లో భాగంగానే ఇందిరా క్రాంతి పథకం ఉంటుంది, ఐకేపీ ఉంటుంది. అది 1999 కాలంలో వచ్చినది. దీని ద్వారా ఏందనంటే మహిళలకి ఈ సమభావన సంఘాలు పెట్టి, సహకార సంఘాలు పెట్టి వాళ్ళకి లోన్లు ఇస్తూ ఉంటుంది. ఈ ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు చేయడము, మరి ప్రత్యేకంగా కందులున్నా, పెసలున్నా, మినుములున్నా, బొబ్బెర్లున్నా ఈ చిరుధాన్యాలను కూడా కొనే బాధ్యతని సెర్ప్ చేతికి ఇచ్చింది. మరి సెర్ప్ను కూడా ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే, రాష్ట్రంలో అయినా దేశంలో అయినా గ్రామీణ ఉపాధి హామీలకు సంబంధించి, గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి మరి ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతము తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంక్షేమ శిశు సంక్షేమ శాఖగా ఉన్నటువంటి ధనసిరి అనసూయ గారు అలియా సీతక్క గారు మంత్రిగా ఉన్నారు. మరి హానరబుల్ చీఫ్ మినిస్టర్గా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో స్త్రీనిధి అయినా, సెర్ప్ అయినా, ఇందిరాక్రాంతి పథకం అయినా ఈ వ్యవస్థ అంతా నడిపిస్తూ ఉంటారు. ఈ విషయం అంతా ఎందుకు అనంటే, స్త్రీనిధికి ఎండిగా 10 సంవత్సరాల నుండి శ్రీ విద్యాసాగర్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈయన హయాంలో 100 కోట్లు 1000 కోట్లు దారి మళ్లింపు జరిగినాయి, ఒక కుంభకోణం జరిగింది, ఒక అవినీతి జరిగింది. మరి ఈ అవినీతి తాలూకు మరి వివరాలేంది? మరి ఈ సొమ్మంతా ఎటు డైవర్ట్ అవుతుంది? పేద మహిళలు, కడుబీదలు, వాళ్ళు కూడు లేక కుమ్ము లేక రెక్కాడితే డొక్క నిండని పరిస్థితులు వాళ్ళు, మరి రోజు దినసరి కూలీలకు పోయే వాళ్ళ యొక్క సొమ్ము రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ చెమట రక్తం అంతా పోగేసి ఒక పొదుపు రూపంలో స్త్రీనిధికి కడతా ఉంటే, సెర్పుకు కడతా ఉంటే, రాబందులు లెక్క గద్దలు లెక్క ఈ సొమ్ముని ఎవరు దోచుకుంటుర్రు అనేదే $1,00,000 ప్రశ్న. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేకంగా చొరవ తీసుకొని గత ప్రభుత్వము తీసుకొచ్చిన ఏదైతే ఈ స్త్రీనిధిలో జరిగిన అవినీతి జరిగిందా, అభివృద్ధి ఉన్నదా, మహిళల యొక్క స్థాయి స్థితిగతులు ఏ స్థాయిలో ఉన్నాయి, మరి ఈ అవినీతి భాగోతం మీద ఒక కమిటీ కూడా వేసింది. మరి ఈ కమిటీ విజిలెన్స్ ద్వారా అక్కడ జరిగిన అవినీతిని బయటికి తీస్తుందా తీయదా? అసలు సమస్య ఎక్కడ ఉంది? విలేజ్ బుక్ కీపర్స్ చేస్తూ ఉన్నారా, లేకుంటే శ్రీనిధిలో మేనేజర్స్ చేస్తూ ఉన్నారా, రీజనల్ మేనేజర్స్ చేస్తూ ఉన్నారా, డీజీఎంలు చేస్తూ ఉన్నారా, జెడ్ఎంలు చేస్తూ ఉన్నారా? ఈ అవినీతి భాగోతానికి అంతం లేదా? మరి ఉమ్మడి నల్లగొండలో కిరణ్ కుమార్ గారు చేసిరా, లేదనంటే ఆయనను అడ్డం పెట్టుకొని విద్యాసాగర్ రెడ్డి చేసిండా, అలా కింద ఉండే జెడ్ఎంలు చేసిరా అన్న విషయం కూడా ఇంకా ఎవ్వరికి తెలియని పరిస్థితి. కానీ
దీని మీద పూర్తి సమాచారాన్ని మా ఎన్ఎన్ మీడియా ద్వారా కల్పించడానికి మీ ముందుంటాం. కానీ ఈ సమభావన సంఘాలైనా సహకార సంఘాలైనా అన్నీ ప్రతిదీ చట్టబద్ధంగానే ఉన్నాయి, భారత రాజ్యాంగంలోనే పొందుపరిచి ఉన్నాయి. ఏ విధంగా అంటే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1C ప్రకారము ఒక సంఘము సంస్థ ఒక సహకార సంస్థ కూడా పెట్టుకోవడానికి భారత ప్రభుత్వమే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక వ్యవస్థకి ఒక అవకాశం కల్పిస్తుంది. దీని ఆదేశిక సూత్రాల్లో 243 ZH నుండి ZT వరకు కూడా పేర్కొనబడి ఉంది. మరి ప్రత్యేకంగా ఇప్పుడు ఆర్టికల్ 43Bలో కూడా పేర్కొని ఉన్నారు. మరి గ్రామ పంచాయతీలో కానీ మరి ప్రాథమిక హక్కులలో కానీ ఈ సహకార సంఘాలకి ఈ సమభావన సంఘాలకి ప్రత్యేకంగా స్త్రీనిధికి వీటికన్నిటికీ ఉమ్మడిగా స్త్రీల యొక్క సాధికారత కోసం ఆర్థిక పరిపుష్టి కోసం ఎకనామికల్ ఎంపవర్మెంట్ కోసము ఏర్పాటు చేసిన వ్యవస్థలో మరి మహిళల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మరి వడ్డీలు లేని రుణాలు ఇస్తామని చెప్పేసి స్త్రీనిధి మేనేజర్సు ప్రతి సంవత్సరము 2,500 నుండి 4,500 కోట్ల వరకు ఇస్తూ ఉన్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎటుపోతూ ఉన్నాయి, మరి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కిందికి మారుతున్నాయా, నిరర్ధక ఆస్తుల కిందికి మారుతూ ఉన్నాయా, మొండి బకాయిల కింద మారుతూ ఉన్నాయా, ఒకవేళ ఏ విధంగా మారుతున్నాయి, ఏ విధంగా చెల్లించడం లేదు, వాళ్ళు చెల్లించకపోవడానికి గల కారణాలు ఏంది అంటే ఒక గ్రామంలో సర్పంచి ఎంపీటీసీ జడ్పీటీసీ మరి వీళ్ళ ప్రభావం ఏమైనా ఉంటుందా, రాజకీయ పార్టీల ప్రభావం ఏమైనా ఉంటుందా, వీళ్ళు లక్షల కొద్దీ రుణాలు తీసుకొని మరి ఎగగొడితే ఆ సొమ్మునంతా పేద మహిళలే కట్టాల్సి వస్తుందా. మరి శ్రీనిధిలో ప్రగతి అయినా సువిధ అయినా లేకుంటే మెప్మా పేరుతోటైనా ఎంఎస్ఎంఈ పేరుతోటైనా వివిధ రకాలుగా రుణాలు ఇస్తారు. ప్రతి సంవత్సరం 12 నెలలు లేదు అనంటే 24 నెలలు లేదు అనంటే 36 నెలలు వాళ్ళకి 40,000 అంటే 5,000 నుండి 40,000, 41,000 నుండి 1,00,000, అదేవిధంగా 1,00,000 నుండి 3 లక్షల వరకు రుణాలు గ్రామంలో ఇస్తారు. ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి అంటే దీనికి సంబంధించి సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా రుణాలు కూడా పట్టణాల కేంద్రంగా ఇస్తారు. అంటే పేపర్ ప్లేట్లు తయారు చేసే దగ్గర, పిండి గిర్నీలు తయారు చేసే దగ్గర, టిఫిన్ సెంటర్లు పెట్టుకోవడానికి ఆటోలు మరి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ విధంగా వాళ్ళకి డైరీలకు సంబంధించి ఒక పాల వ్యాపారానికి పాల కేంద్రానికి సంబంధించి ఈ విధంగా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా పట్టణ కేంద్రాల్లో కూడా లోన్లు ఇస్తూ ఉంటారు. ఇవి సుమారు ఒక 10 లక్షల దాకా ఇస్తారు. మరి వీటిలలో వేల కోట్లు దారి మళ్లింపు జరుగుతూ ఉంది. మరి దీని తాలూకు ఈ అవినీతి భాగోతాన్ తాలూకు ఈ కుంభకోణం తాలూకు ఎవరు బాధ్యులు? మరి పేద మహిళలు పేద తల్లులే బలి కావాలా? స్త్రీనిధి పేద మహిళల పెన్నిధి, పేద మహిళల పెన్నిధి అవుతా ఉందా, పేద మహిళలకి భారం అవుతా ఉందా, పేద మహిళలకి శాపం అవుతా ఉందా అన్న విషయము మరి తెలంగాణ ప్రభుత్వము ఆడిటింగ్ చేయాలి. ఈ అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేయాల్సిందే. దాని మీద ఒక శ్వేతపత్రము రిలీజ్ చేయాలి. మరి ఒక విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసి ఇన్స్పెక్షన్ చేసి వడ్డీ లేని రుణాలు పేద మహిళలకు ఇవ్వాలి, మాటికి వాళ్ళ బతుకుల్ని బాగు చేయాలి. అదేవిధంగా మరి సెర్పుని నిర్వహిస్తున్న మరి దాంట్లో ఉన్న మేనేజర్స్ ఉన్నారు, మరి అసిస్టెంట్ మేనేజర్స్ ఉన్నారు, ఏపీఎంలు ఉన్నారు, సీసీలు ఉన్నారు. ఇదే విధంగా స్త్రీనిధిలో కూడా సేమ్ మేనేజర్సు అసిస్టెంట్ మేనేజర్సు ప్రత్యేకంగా గ్రామం కేంద్రంగా ప్రతి 30-40 సంఘాలకి ఒక వీబీకే ఉంటారు, విలేజ్ బుక్ కీపర్సు. మొత్తం రాతలు రాసేది, లెక్కలు రాసేది, అవినీతి భాగోతానికి చిట్టా మొత్తం వాళ్ళే వాళ్ళ పద్దులు ట్రాన్సాక్షన్స్ ఈ ఆర్థిక వ్యవహారాల క్రమపట్టిని నిర్వహిస్తున్న వాళ్ళు వీబీకే. విలేజ్ బుక్ కీపర్స్ని అడ్డు పెట్టుకొని ప్రాజెక్టు డైరెక్టర్ నుండి అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ నుండి సీసీలు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళకు సరైన జీతాలు లేకనా, వాళ్ళకు సరైన వేతనాలు లేకనా,
పేద మహిళల కడుపు కొట్టి అడ్డగోలిగా అక్రమంగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ మీద విమర్శలు ఉన్నాయి. కావాలని పనిగట్టుకొని చేస్తున్నది కాదు. ఇట్లా చేస్తున్న వాళ్ళు ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, సర్పంచులకు కూడా అవుతున్నారు. వాళ్ళే పవర్ని రోల్ చేస్తూ ఉన్నారు. మరి ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో, ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో విల్లాలు కట్టుకున్న మేనేజర్లు, సీసీలు, మరి ఏపీఎంలు కూడా ఉన్నారు అని చెప్పేసి బట్టబయలైంది. మరి మీరు బాగుపడడం ఒక ఎత్తు అయితే, మీకు లోన్లు కడుతున్నా, ఆ లోన్లు ఎత్తుకున్న పరపతి తీసుకున్న మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా బాగుపడాలి కదా అనేది మా టీవీ ఛానల్ ప్రత్యేకంగా ఎన్ఎన్ మీడియా ప్రజల ముందరికి తీసుకొస్తూ ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వము పట్టించుకొని, ప్రభుత్వము చొరవ తీసుకొని స్త్రీనిధికి ఒక బ్యాంక్ ఏర్పాటు చేయాలి. స్త్రీనిధికి ఒక బ్యాంక్ ఏర్పాటు చేసి దాంట్లో ప్రస్తుతానికి 230 నుండి 250 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే వాళ్ళు మేనేజర్లైనా, ఆర్ఎంలైనా, జెడ్ఎంలైనా, అసిస్టెంట్ మేనేజర్లైనా ఈ వ్యవస్థని ఈ 250 నుండి 2000 మందిని రిక్రూట్ చేసుకోండి. 2000 మందిని రిక్రూట్ చేసుకొని ప్రతి సంవత్సరము ఒక 5000 కోట్లు స్త్రీనిధికి కేటాయించండి. ఆ విధంగా కేటాయించినట్లయితే వాళ్ళకి మరి ప్రభుత్వమే చట్టబద్ధం చేస్తూ వాళ్ళ జీతాలు కూడా, వాళ్ళ యొక్క శాలరీస్ కూడా చట్టబద్ధం చేసిన తర్వాతకి, వాళ్ళ ఉద్యోగాలు కూడా క్రమబద్ధం చేసిన తర్వాతకి వాళ్ళకి సరైన జీతం ఇవ్వండి. మరి బేసిక్ శాలరీ అసిస్టెంట్ మేనేజర్కి ఎంత ఉన్నది అని అంటే సుమారు 13,000 14,000 ఉంది. ఈ దేశంలో ఎక్కడ చూసినా కూడా ఒక అసిస్టెంట్ మేనేజరు 24,000కి 25,000కి చేయడు. కేవలం స్త్రీనిధి సంస్థ కుట్రపూరితంగానే స్త్రీనిధి ఉద్యోగులకి చాలా తక్కువ వేతనాలు ఇస్తూ ఉంది. ప్రత్యేకంగా సెర్పు ఐకేపీ నిర్వహిస్తున్న మరి విలేజ్ బుక్ కీపర్స్ కూడా కేవలం 3,000 5,000 మాత్రమే ఇస్తుంది. మరి వాళ్ళకి ఒక 20,000 పెంచితే, వాళ్ళకి ఒక 20,000 15,000 నుండి 20,000 వరకు పెంచితే వాళ్ళు పారదర్శకంగా, జవాబుదారీతనంతో, బాధ్యతాయుతంగా వాళ్ళు పని చేసుకోవడానికి, వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆర్ఎంలైనా, జెడ్ఎంలైనా, ఇప్పుడు ఏపీఎంలైనా వాళ్ళ జీతాలు పెంచి చట్టబద్ధం చేయండి. మరి ప్రతి సంవత్సరము ఎన్నికలు వచ్చినప్పుడే మరి సెర్పు ఉద్యోగులని, ఈ ఐకేపీ ఉద్యోగులని, వెలుగును నిర్వహిస్తున్న ఉద్యోగులని మరి మేము క్రమబద్ధం చేస్తాము, మరి వాళ్ళకి జీతాలు పెంచుతామని వచ్చిన ఈ ప్రభుత్వాలు వాళ్ళకి హామీలు ఇస్తున్నాయి. వాళ్ళ ద్వారా ఓట్లు వేసుకుంటున్నాయి. ఎందుకు అనంటే గ్రామాల కేంద్రంగా మహిళా సంఘాలను నిర్వహిస్తున్న వాళ్ళు, మరి వీబీకేలైనా, మరి పైన మేనేజర్లైనా, సీసీలైనా వీళ్ళ వ్యవస్థ నిర్మిస్తున్న వాళ్ళు కనుక, ఒక మహిళ కనుక ఓటేయమని చెప్తే కుటుంబం ఓటేస్తుంది కనుక వాళ్ళని ప్రభుత్వాలు మైబబెట్టి మరి అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మళ్ళా తుంగలో దొక్కుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశలు అడియాశలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ నిరాశ నిస్పృహలకి వాళ్ళు కారణమవుతూ ఉన్నారు. పేదరికాన్ని నిర్మూలిద్దాం అని ఏదైతే గొప్ప లక్ష్యంతో వచ్చిర్రో, ఇంకా అదే పేదరికంలో, ఆ పేదరికం ఊబిలోనే కొట్టుమిట్టాడుతూ అందులోనే పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళలు కూడా నేటికి ఉన్నారు అని అంటే ఇది తెలంగాణ సమాజానికి, దేశానికి సిగ్గుచేటు అని చెప్పేసి మా ఎన్ఎన్ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వెంటనే విజిలెన్స్ వేస్తారా, లేదంటే ప్రత్యేక కమిటీ వేస్తారా, లేదనంటే మరి ప్రభుత్వ పెద్దల నుండి మీరే ఆడిటింగ్ చేస్తారా, తనిఖీ చేస్తారా? స్త్రీనిధిని బలోపేతం చేయాలి, ఐకేపీని సెర్పును కూడా బలోపేతం చేయాలి, వాళ్ళ ఉద్యోగాలను కూడా మీరు పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఈ అవినీతి భాగవతాన్ని సెర్పులో కావచ్చు, స్త్రీనిధిలో కావచ్చు, సహకార సంఘాల్లో వాళ్ళ లెవెల్ వైజ్గా ఎక్కడైతే హైరార్కీ వైజ్గా పీడీ నుండి వీబీకే వరకు మరి ఏ విధంగా అవినీతి జరుగుతూ ఉందో దాన్నన్నిటినీ బట్టబయలు, పూర్తిగా ఆధారాలతోటి మేము బట్టబయలు చేయబోతూ ఉన్నాం. ప్రభుత్వము తప్పనిసరిగా స్పందించి ఈ మహిళలకి, పేద మహిళలకి న్యాయం చేయాలి. స్త్రీనిధి పేద మహిళల పెన్నిధి, ఆ పేద మహిళల పెన్నిధిగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.